ఏదైతే రాష్ట్రంలో మనం ఎప్పటి నుంచో కలలు కంటున్నటువంటి ఏదైతే ఒక బౌత్కరమైనటువంటి అంశం ఉందో అది దళిత్ ముస్లిం యూనిటీ. ఆ దళిత్ ముస్లింల యూనిటీ కోసం ఈరోజు కోడికత్తి సీను ఒక పునాదిగా మారాడు అని చెప్పేసి మేమైతే ఖచ్చితంగా నమ్ముతున్నాము. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి పూర్తిగా సమతా సైనిక్ దళ్ సహకారంతో ఈరోజు ఇంత అంటే ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు 5.5 సంవత్సరాల నుంచి అతను లోపల మగ్గిపోతున్నటువంటి ఈ అంశాన్ని అలా సడన్గా దీన్ని బయటికి తీసుకొచ్చి ఒక ప్రణాళికాబద్ధంగా గవర్నర్ గారిని కలవటం, దాని తర్వాత వీళ్ళ తల్లిగారు దాదాపు 7-10 వయసులో కూడాను ఆమరణ నిరాహార దీక్ష చేయడం, దాని తర్వాత ఒక ప్రణాళిక అనేది తీసుకొని గవర్నర్ గారిని కలిసి దాని తర్వాత అన్ని రాజకీయ పార్టీల ఎంపీలను ఢిల్లీకి చేరుకొని చేయడం, దాని తర్వాత ఢిల్లీలో దీక్షకని చెప్పి మన ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ ప్రోగ్రామ్కి అని చెప్పేసి వెళ్ళిన తర్వాత అక్కడ సీనుకి బెయిల్ అనేది రావడం, దీని అన్నిటితో పాటు సమతా సైనిక్ దళకి చెందినటువంటి ఎవరైతే మన లీగల్ టీం ఉందో, అదేవిధంగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితికి చెందినటువంటి లీగల్ టీంకి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి సలీం గారు, వీళ్ళందరూ అదేవిధంగా వేరే ఇతర న్యాయవాదులు అందరూ కూడాను కలిసి ఈ అంశంలో పోరాడిన తర్వాత ఈరోజు అంతిమంగా ఇతనికి బెయిల్ అనేది రావడం జరిగింది. ఇతను ఇతర విషయాలైతే ఏది కూడాను మాట్లాడాల్సి లేదు. కానీ అతను అక్కడ జైల్లోంచి విడుదలైన తర్వాత ఇమ్మీడియట్గా విజయవాడ చేరుకొని మా కార్యాలయానికి విచ్చేసి కేవలం ధన్యవాదాలు తెలియజేయడానికి, థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే ఈరోజు ఇక్కడికి వచ్చాడు. మీరు ఇక్కడ గమనిస్తే కనుక రాష్ట్రం మొత్తంలో కూడాను ఏదైతే దళితులు మరియు మైనార్టీలపై జరుగుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయో అది అత్యంత అనైతికమైనటువంటి చర్యలు. ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక ఇప్పుడు కోడికత్తి సీన్ అయితే అతని పేరే కోడికత్తి అంటే యాక్చువల్గా జనపల్లి శ్రీనివాస్ పోయి అతని పేరే పూర్తిగా ఇప్పుడు కోడికత్తి అని చెప్పేసి పడిపోయినటువంటి దాఖలాలు. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గొడ్డలి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి పేరు ఎవరైనా పెట్టగలరా? పెట్టలేరు. ఎందుకంటే ఆయన రెడ్డి సామాజిక వర్గానికి లేకపోతే అత్యంత ఉన్నతమైనటువంటి సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఆయనకు ఆ పేరు పెట్టరు. కానీ అదే ఈరోజు సీనుకైతే మట్టుకు కోడికత్తి సీను అని చెప్పేసి ఇతను ఈరోజు ఫెమిలియర్ అయిపోయాడు. కాబట్టి మనమైతే రాష్ట్రంలో అయితే దళిత బహుజన కులాలు అదేవిధంగా మైనార్టీల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. మరీ ముఖ్యంగా ఇంకో అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఏదైతే అనంతబాబుని మర్డర్ చేసి అతన్ని డోర్ డెలివరీ చేశారో వాళ్ళ తల్లిదండ్రులు కూడాను ఈరోజు న్యాయం కోసం వాళ్ళు కూడాను ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే ఆ ఎమ్మెల్సీ గారు ఉన్నారో ఆయనకి కూడాను పూర్తిగా అంటే అంత ఓపెన్గా డోర్ డెలివరీ చేసిన తర్వాత కూడాను ఇంత అన్యాయం జరుగుతున్నా కానీ సభ్య సమాజంలో ఇది తప్పు అని చెప్పేసి ఖండించేవారు కనుక లేకపోతే కనుక ఎవరైతే ఇటువంటి తప్పులు చేస్తుంటారో ఆ తప్పులు చేసేవారికి ఇంకా వారికి ఒక మనోధైర్యం అనేది పెరుగుతూ పోతుంది. కాబట్టి మేము ఖచ్చితంగా సమతా సైనిక్ దళ సోదరుడు సురేంద్ర, దాని తర్వాత సమతా సైనిక్ దళ వీళ్ళందరితో పాటు కలిసికట్టుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఏదైతే రానున్న రోజుల్లో ఇంకా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయో, మాకు రావాల్సినటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో, మాకు రావాల్సినటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో, దాదాపు మన దళిత సోదరుల యొక్క 27 పథకాలను రద్దు చేసినటువంటి దాఖలాలు, అదేవిధంగా మైనార్టీల యొక్క పథకాలను రద్దు చేసినటువంటి దాఖలాలు, అంటే సంక్షేమము మరియు దాని తర్వాత మా యొక్క ఆత్మగౌరవం రెండు కూడాను క్వశ్చన్ మార్క్లో పడిపోయినాయి. కాబట్టి ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా ఖచ్చితంగా మా యొక్క ప్రణాళిక రాబోయే రోజుల్లో ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులకు న్యాయం చేస్తున్నారు అనంతబాబు అన్నారు. సారీ అదేనండి, సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు. అనంతబాబు ఎమ్మెల్సీ.